జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల ఓరియంటేషన్ కోర్సు ద్వారా పారా లీగల్ వాలంటీర్లు విధుల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి విచ్చేశారు. పారా లీగల్ వాలంటీర్లు విధుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారా లీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలతులు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పెరిపెరల్ ప్రాంతాలలో, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి మారుమూల ప్రాంతాలలో కనీసం రవాణా సదుపాయాలు లేక ప్రజలు న్యాయ సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అటువంటి వారికి న్యాయ సేవలు అందించే బాధ్యత పారా లీగల్ వాలంటీర్లపై ఉందన్నారు. వీరి సేవల ద్వారా అటువంటి వారికి న్యాయం అందుబాటులోకి వస్తుందన్నారు. పారా లీగల్ వాలంటీర్ల ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరే వరకు చేర్చడంలో వారు వారధిలా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ, వారి పాత్ర, పై బాధ్యతలపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 100 మంది పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.